నీట్ పేపర్ లీకేజ్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఏదైతే నిన్న కేంద్ర ప్రభుత్వంతో సీజేపీ పార్టీ జరిపినటువంటి చర్చల భాగంగా కూడా వాళ్ళు ఏవైతే సీజేపీ పార్టీ ప్రభుత్వం ముందు 3 డిమాండ్‌లు ఉంచింది. ఒకటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజీనామా చేయాలి. రెండవది ఏదైతే ఉందో చనిపోయిన నీట్ పేపర్ లీకేజ్‌లో భాగంగా చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వము వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని. మూడవ డిమాండ్ వచ్చేసి ఎవరైతే నిరసనలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి కేసులు పెట్టొద్దంటూ కూడా ప్రభుత్వం ముందుకి ఈ 3 డిమాండ్లను ఖచ్చితంగా సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వారిని ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇది సీజేపీ పార్టీ కావచ్చు, సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నిరసన తెలిపినటువంటి విద్యార్థులకు మొదటి విజయం అనే చెప్పుకోవచ్చు. అటు కేంద్ర మంత్రి అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అనేదైతే చూడాలి. సీజేపీ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏదైతే నిర్వహిస్తున్నటువంటి ప్రొటెస్ట్కి సంబంధించి మొదటగా సోనం వాంగ్చుక్ చేపట్టినటువంటి 26 రోజుల హంగర్ స్ట్రైక్ సంబంధించి కూడా దీని తర్వాత సీజేపీ పార్టీ కొనసాగించినటువంటి నిరసనలు కావచ్చు, ఏవైతే ఢిల్లీ నుంచి జంతర్ మంతర్ నుంచి అటు పార్లమెంటుకి నిరసనగా వెళ్ళినటువంటి విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జు కావచ్చు, ఇదొక మంచి విజయం అనే చెప్పుకోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కూడా అటు సీజేపీ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అనేదైతే చూడాలి. అయితే ప్రస్తుతానికి కూడా అటు ఏదైతే లాఠీ చార్జ్ ఢిల్లీలో పార్లమెంట్లో నిరసనగా వెళ్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసిన తర్వాత కూడా ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు కూడా ధర్నాకి దిగినటువంటి సందర్భంలో కూడా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీని కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీని తర్వాత కూడా అంటే ఏవైతే కేంద్ర ప్రభుత్వము ఎలాంటి చర్చలకు కూడా సీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళడం జరగలేదు. దాని తర్వాత అటు ప్రతిపక్షాలు నిలదీసిన తర్వాత కూడా సీజేపీ పార్టీతో అటు కేంద్ర ప్రభుత్వం కూడా అటు మాట్లాడడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇది మొదటి దశగా కూడా మనం చూడొచ్చు. నిన్న జరిగిన ఏదైతే దాదాపుగా 2 గంటల పాటు కూడా జరిగినటువంటి చర్చలు అనేవి మొదటి దశగా చూడొచ్చు. ఈరోజు ఏదైనా రెండో దశగా కూడా జరుగుతుంది అనుకున్నటువంటి సందర్భంలో అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోయినట్లయితే రెండవ దశగా కూడా అటు సీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు చర్చలు జరిపే అవకాశం ఉందని కూడా వచ్చినటువంటి సందర్భంలో అటు ధర్మేంద్ర ప్రధాన్ అటు నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేయడం పట్ల కూడా అంటే ఇప్పుడు ముందుకు ఎలా వెళ్తారు కేంద్ర ప్రభుత్వం అయితే 3 హామీలలో ఒక హామీని కూడా ఇప్పటికే నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో ఇంకా 2 హామీలను కూడా నెరవేర్చాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా సెలబ్రిటీస్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్లో నిరసన తెలిపినప్పుడు కొంతమంది మాత్రమే ఆ ప్రొటెస్ట్కు మద్దతు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత కూడా విద్యార్థులంతా అటు పిలుపునివ్వడం సీజేపీ పార్టీ దేశమంతటా ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నిరసన ఇవ్వటం పట్ల కూడా సీజేపీ పార్టీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటుకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఏవైతే ప్రొటెస్ట్ జరిగిందో దాంట్లో జరిగినటువంటి లాఠీ చార్జ్కి సంబంధించి కూడా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వైరల్ అయ్యాయి. దాని తర్వాత కూడా అటు ప్రతిపక్షమే కాకుండా ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో సెలబ్రిటీస్ కూడా చాలా వరకు అటు సీజేపీ పార్టీ కావచ్చు నిరసనకారులు విద్యార్థులకు కావచ్చు చాలా వరకు మద్దతు ఇచ్చారు. అటు మనం చూసుకున్నట్లయితే ఏ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా కూడా చాలా వరకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా చాలామంది సపోర్ట్ ఇస్తూ అటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రాజీనామా చెయ్యాలి అంటూ కూడా అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా కూడా ప్రశ్నించడం జరిగింది. విద్యార్థులకు కూడా చాలా వరకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇది ఒక్కరి విజయంగా కూడా చూడకుండా అందరి విజయంగా కూడా చూడొచ్చు. అటు ఎవరైతే విద్యార్థులు అన్ని రాష్ట్రాలలో కూడా అందరూ ప్రొటెస్ట్ చేశారో ఏదైతే సీజేపీ పార్టీలో ఉన్నటువంటి వారికి మద్దతు ఇచ్చారో దాని తర్వాత కూడా విద్యార్థులు కూడా ఎవరైతే అక్కడ దెబ్బలు తిన్నవారు కావచ్చు అక్కడ నిరసనలో పాల్గొన్నవారు కావచ్చు వాళ్ళందరికీ కూడా అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు అనేది చాలా వరకు వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా అంటే ఇంత ఒత్తిడి ఉన్న సందర్భంలోనే అటు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత అటు సీజేపీ పార్టీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అంటే
ఎలా ముందుకు వెళ్తుంది అనేదైతే ఈ సందర్భంగా చూడొచ్చు. అటు సీజేపీ పార్టీ కూడా ఇది ఒక మొదటి విజయం అనే అనుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.